హాయ్ టు ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మళ్ళీ ఇంకో శారీ అయితే వచ్చింది లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి. ఇప్పుడు నేను కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేసేసాను. తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేస్తున్నాను. కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను అంబ్రిల్లా ఫ్రాక్ అనేది కట్ చేస్తాను. ఈ శారీ నేను సెట్ చేసుకొని కట్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. అంబ్రిల్లా కటింగ్ కదా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో తనది మెయిన్ లెంత్ తీసుకొని ఇప్పుడు నేనైతే అంబ్రిల్లా కటింగ్ అయితే చేస్తున్నానండి. అంబ్రిల్లా కటింగ్ అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కానీ కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి. ఫ్యాబ్రిక్ అంతా మొత్తం అంబ్రిల్లా కటింగ్ అయితే సరిపోదు, కొంచెం అటాచింగ్ కూడా ఉంటుంది. ఆ అటాచింగ్కి ఆ క్లాత్ సరిపోతుందా లేదా అని కూడా చూసుకోవాలి. సో ఇక్కడ నేను కొంచెం అటాచ్ చేయాలి. సో ఆ క్లాత్ సరిపోతుందా లేదా అని తెలీదు. సో అందుకే ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఆ క్లాత్ అనేది నేను సెట్ చేసుకుంటాను. ఆ క్లాత్ సెట్ అవుతుందా లేదా అని చూసుకొని సెట్ చేసుకోవాలి. నాకు ఆ రెడ్ కలర్ బోర్డర్ అనేది మిడిల్లో వచ్చిందండి, అందుకే నేను ఇందాక కట్ చేసేసాను, చూసారు కదా. అయితే ఆ రెడ్ కలర్ బోర్డర్ రాకుండా అయితే కట్ చేస్తున్నాను. మొత్తం సెట్ అయిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ కటింగే చేస్తున్నాను. నాకు కొంచెం కోల్డ్ అయింది, నాకు అంత ఓపిక లేదు. ఇప్పుడు పాప లేచే టైం కూడా అయింది. సో ఓన్లీ కటింగ్ చేసేసి తర్వాత పాప మళ్ళీ పడుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ బాయ్.